నేను ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తా అంటున్నా. మీరు మైక్ ఇవ్వాలండి. లేదు అసలు ముఖ్యమంత్రి గారికి సమాధానం నేను చెప్తా అంటున్నా. ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తా అంటున్నా. సాంబశివరావు గారు మీరు మాట్లాడు అన్నా. నేను ఇది తప్పు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి 3 నిమిషాలు సమాధానం చెప్తా 3 నిమిషాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వెంకటరామరెడ్డి గారు ఏమనుకోకండి. స్పీకర్ గారు రిపీటెడ్ పిలిచినప్పుడు మాట్లాడాలి. సూచన ఇచ్చి పారిపోయే గుణం లేదు. కిషన్ రెడ్డి గారు అన్నారు మేము 8 మందిమే, మేము 7గురము. అధ్యక్ష మైక్ ఇవ్వండి. నేను మాట్లాడతా అని చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు చెప్పండి 3 సార్లు పేరు తీసుకున్నారని కాదు. నేను సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్తాను. నేను మైనింగ్ స్కామ్ అధ్యక్ష చేసిన అధ్యక్ష నేను సమాధానం చెప్తా. అధ్యక్ష మైనింగ్ స్కామ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు. సార్, వెంకటరమణారెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మొదటిగా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వారి స్పష్టత లేదు. దానికి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే ఇక్కడ చెప్తా ఉన్నారో వారి నాయకత్వం వారి ప్రభుత్వానికి సంబంధించి దానిపైన మొదటగా జవాబు చెప్పమనండి, తర్వాత సూచనలు ఇవ్వచ్చు. చాలామంది కూడా సరే మీ తృష్ణ మీ ఆలోచన మీకు తెలియజేసిండ్రు, విన్నరు. సభాపతి గారు వినకుండా లేరు. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం అడిగేయటం జరిగింది. ఆ విషయం ప్రస్తావన చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. దాని తర్వాత ఏమైనా మాట్లాడుతుంటే మీ సూచనలకైనా దాని పరంగా విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. కానీ మీరు చేయకుండా సభకు సూచనలు ఇస్తున్నారు, వారు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు. ఇస్తే స్వీకరించడానికి కూడా మేము ఉంటాం పెద్ద హృదయంతో. కానీ మీరు చెప్పాల్సిన ధర్మాన్ని, మీరు చేయాల్సిన ధర్మాన్ని మర్చిపోయి మరి మీరు సూచనలు ఇస్తాము, మరి మేము నీతులు చెప్తామంటే సరికాదు. మీరు చేయండి, సూచనలు చేయమంటున్నాం, ఆహ్వానిస్తామంటున్నాం కదా. మీరు ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి. మీరు ఆచరణలో ఎప్పుడు పెడతారో చెప్పండి. స్పష్టత మీకు ఆ విషయంలో స్పష్టత ఉన్న తర్వాతనే సార్ దాని విషయంలో నేను చెప్తా. అంటే అదే ప్రత్యేకమైన విషయంలో వారు ఫస్ట్ మాట్లాడమని చెప్పండి, తర్వాత మీకు కానీ మా ప్రభుత్వానికి కానీ సూచనలు ఇవ్వండి. అధ్యక్ష సాంబశివరావు గారు మైనింగ్ స్కామ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి థ్యాంక్ యూ సార్. ఈ సభ ఆర్డర్లో లేకపోవటం వలన మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా మీరు స్పీకర్గా ఆదేశించారు కాబట్టి నేను మాట్లాడాలని భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ అంశానికి నిన్న బీఆర్ఎస్ మిత్రులు ఒక అంశం రేజ్ చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేక స్కాండల్స్ పైన వారు సిబిసిఐడి ద్వారా విచారణ చేపిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి వీరేమో సాటిస్ఫై కావట్లేదు. నాకు తెలిసి ఇది స్టాండ్ స్టిల్, ఇది బ్రేక్ కాదు. వీళ్ళు ఇది కోరుతా ఉంటారు, గవర్నమెంట్ నిర్ణయం చేసింది. అందుకని గవర్నమెంట్ నిర్ణయాన్ని మంచి అయినా చెడైనా బీఆర్ఎస్ మిత్రులు కూడా పాటించండి. లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వారు న్యాయస్థానాలకు కూడా వెళ్ళొచ్చు. ఎందువల్లంటే హౌస్ కమిటీ అనేది ప్రతి సందర్భంలో కూడా నాకు తెలిసి సాధ్యం కాదు. ఆ రోజుల్లో నేను బయ్యారం ఇష్యూ కూడా రేజ్ చేశాను, అప్పుడు జరగలేదు. అయితే దీనికి ఈ అంశానికి సంబంధించి ఇంక ప్రొలాంగ్ డిస్కషన్ బదులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.
అనేక సందర్భాల్లో సభ్యుల్ని ఆర్డర్ తీసుకురావడం కోసం వాళ్ళు విననప్పుడు సస్పెండ్ చేయవచ్చు. మీరు గవర్నమెంట్ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆ 10 సంవత్సరాల సిబిఐసిఐడి ఎంక్వైరీ ఆదేశించారు కాబట్టి దానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా సభలో ఈ విధంగా చేయడం వల్ల మాకు అవకాశాలు దెబ్బతింటున్నాయి. అందుకని మీరు సస్పెన్షన్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో తప్పేం కాదు. వారిని సస్పెండ్ చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.